సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి ప్రధాన రహదారిపై మహిళలు ధర్నాకు దిగారు. రోడ్డు సరిగ్గా లేదని, గుంతలమయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో సిమెంట్ ఇండస్ట్రీలు ఉండడంతో భారీగా వాహనాలు తిరగడం వల్ల దుమ్ము ధూళి ఇళ్లలోకి చేరి అనారోగ్యం పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన కిరాణా దుకాణాలు, టిఫిన్ షాపులు నడపాలంటే భయంగా ఉందని, 24 గంటలు వాహనాలు తిరగడంతో దుమ్ము మొత్తం ఇళ్లలోకి రావడంతో ఉండలేకపోతున్నామని తెలిపారు. మహిళలకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లే, ఏ పేట పట్టించుకోవట్లే. మమ్మల్ని మీకు వస్తున్నాయి దుమ్ముకి అయితే అసలు ఒళ్ళంతా నిండిపోతుంది, ఇళ్ళ నిండిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నాము. ఎంతకైనా మాస్కులు పెట్టుకొని ఉంటాము, మాస్కులు పెట్టుకొని జబ్బులు వస్తాయి. వాటర్ కూడా బంద్ చేసుకున్నాయి, దుమ్ము తట్టుకోలేక అంతా వాటి మీద పడుతుందని. మరి మొత్తం దుమ్ము చచ్చిపోతుంది. అసలు ఇంట్లో కూడా తినే వాటిలో కూడా పడుతుంది. మేము ఎందాక ఇప్పుడు దగ్గర 4-3 నెలలు అవుతుంది ఇట్లా రాబట్టి. కనీసం చెప్పినా కానీ పట్టించుకున్న లాభం లేదు. అందుకని మాకు ఈ ప్యాచర్లు పోయాలని మేము ధర్నా చేస్తున్నాం. సంవత్సరం దాంట్లోనే మొత్తం గుంటలు మాయమై అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ గుంటలు పడటం వల్ల రాత్రి బైకులు వచ్చి చాలా మంది ఈ మధ్య కాలంలోనే రోడ్ల మీద గుంటలు పడి కాలు చేతులు ఇరుగుతుండటం అనేది జరుగుతూ ఉంది. మరి ప్రజల ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి చిన్న గుంటలైనా పూర్తాలు కానీ ఇవన్నీ మరమ్మతు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.